మరి ఈ రోజు ఇవన్నీ ఆపాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. తెలుగు వాళ్ళైన మీరందరూ తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం స్థాపించిన పార్టీని ఎన్నుకునే సమయం ఆసన్నమైంది సోదరులారా. మరి ఈ రోజు 6,000 మంది రైతులు చనిపోయారు. దాని గురించి ఎవరూ మాట్లాడట్లేదు. మరి ఇదే పెద్ద మనిషి పంచకట్టుకొని కద్దరు చొక్కా వేసుకొని మరి హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు పాదయాత్రలో వచ్చారు రైతు రాజ్యం చేస్తారని. ఇదంతా ఉత్తుదే. ఇప్పుడు అర్థమైంది. అది నమ్మేసి మీరందరూ ఓట్లు వేశారు ఆయనకి. ఇప్పుడు అర్థమయ్యేది ఏంటంటే ఆయన వచ్చింది రైతు రాజ్యం తీసుకురావడానికి కాదు, రైతుల భూములు ఎక్కడెక్కడ ఉన్నాయా తెచ్చు పేరుగా వాటిని ఎప్పుడు గుంజుకుందామా, ఎప్పుడు లాక్కుందామా, మనకి కావాల్సిన వాడికి ఎప్పుడు ఎలా అంటగడదామా అని చెప్పి సర్వే చేయడానికి వచ్చారు ఆయన. సర్వే అంటారు చూడండి, సర్వే చేయడానికి వచ్చారు ఆయన. ఇదంతా ఆగిపోవాలంటే సోదరులారా, తెలుగుదేశం పార్టీని మీరు ఎన్నుకోవాలి. మీ పార్టీని మీరే ఎన్నుకోవాలి. మీ పార్టీని మీరే అధికారంలోకి తీసుకురావాలి. అన్న నందమూరి తారక రామారావు గారు మీకోసం పెట్టిన పార్టీని మీరే తిరిగి తెచ్చుకోవాలి. మర్చిపోకండి సోదరులారా, మన ముందుండేది 2 మార్గాలు. ఒకటి అవినీతి కాంగ్రెస్ది, రెండవది నిజాయితీ గల తెలుగుదేశం పార్టీది. 123 ఏళ్ల చరిత్ర ఉంది కాంగ్రెస్. కాటికి కాళ్ళు చాపుకొని ముసలిదైపోయింది. ఉడుకు రక్తంతో ఉరకలెత్తుతుంది 27 ఏళ్ల తెలుగుదేశం పార్టీ. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందన్నారు పెద్దలు. మరి యువత తెలుగుదేశం పార్టీ కావాలి కదా దేశ భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తును ముందుకు నడిపించడానికి. అందుకే ప్రజలారా, మీ అందరి మీద నమ్మకం ఉంది. మీ అందరి మొహాలు చూస్తుంటే నాకు అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ తప్పకుండా తప్పకుండా అధికారంలోకి వస్తుందని. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అలాగే 2 పథకాల్ని ప్రవేశపెట్టింది. ఒకటి నిరుపేదకి 2,000 రూపాయలు, పేదవాడికి 1,500 రూపాయలు, మధ్య తరగతికి చెందిన వారికి 1000 రూపాయలు చొప్పున అధికారంలోకి రాగానే ఇస్తానని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఇందులో ఎవరు కూడా సోదరులారా, ఇందులో ఎటువంటి అవినీతి ఉండదు. ఎందుకంటే ఇందులో మధ్యవర్తులు ఉండరు, దళారులు ఉండరు. ఎవరి చేతులు మీరు తడపాల్సిన అవసరం కూడా ఉండదు. మీ డబ్బు మీకే వస్తుంది. నెల మీరు ఎటు సంపాదించుకుంటున్నారు ఇది కూడా మీకు అందజేస్తాం. ఎందుకంటే మరి కాంగ్రెస్ పార్టీ వల్ల నిత్యవసర వస్తువులన్నీ ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోయాయి. మరి మీరు మరి అవన్నీ కొనాలంటే మనకి డబ్బు ఉండాలి కదా. మీరు సంపాదించే డబ్బుతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా డబ్బునిస్తుంది. మీ పేరు మీద బ్యాంకులో అకౌంట్ తెరవడం జరుగుతుంది. మీకు కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డుని మీరు తీసుకెళ్లి బ్యాంకు అధికారికి చూపిస్తే నా డబ్బు ఎక్కడుందో అంటే ఖచ్చితంగా తను చెప్పి తీరాల్సిందే, చెప్పకుండా ఉండలేడు. ఎందుకంటే మీ పేరు మీదే ఉంటుంది కాబట్టి ఆ డబ్బులు. మరి అలాగే మీరు పేదలకి కలర్ టీవీ కూడా ఇస్తానంటుంది. టీవీ అనేది ఈరోజు మనకి చాలా అవసరం. ఎండనక వాననక పాపం మీరు పనులు చేసుకుని సాయంత్రం పూట ఇంటికి వస్తే కాసేపు అన్న నందమూరి తారక రామారావు గారి సినిమా చూసి కాలక్షేపం చేసుకోవచ్చు. మా ఆడకూతుళ్ళందరూ పాపం మా ఆడకూతుళ్ళందరూ సినిమా సీరియళ్లు చూసి కాసేపు కాలక్షేపం చేసుకోవచ్చు. మరి ఈ నేటి పిల్లలే రేపటి పౌరులు అంటారు. మరి ఈ రోజు ఇక్కడ ఉన్నారు పిల్లలు. ఈ పిల్లలందరూ మరి టీవీ చూసి ఎంతో విజ్ఞానాన్ని పొందుతారు, ఎంతో నేర్పుని పొందుతారు. ఇవన్నీ మీకు అందజేస్తే మీరు సోమరిపోతులు అయిపోతారంటున్నారు. మరి అక్కడ ఎందుకు అవుతారు సోమరిపోతులు? మళ్ళీ 1,00,000 కోట్లు తిన్నారు కదా, మీరు అవ్వాలి సోమరిపోతులు. 2,000 రూపాయలు, 1,500 రూపాయలు, 1000 రూపాయలు వస్తే పాపం ప్రజలు సోమరిపోతులు అవ్వరు. చాలా బాగుంటారు, హాయిగా సంతోషంగా ఉంటారు. టీవీలు చూడటం వల్ల సోమరిపోతులు అవ్వరు. మరి ఇలా చెప్పే వాళ్ళకి బెడ్రూమ్కి ఒక టీవీ ఉంది, బాత్రూమ్కి ఒక టీవీ ఉంది, కారుకో టీవీ ఉంది, పారుకో టీవీ ఉంది. మరి మీరు మాట్లాడుతున్నారు చూడండి ఈరోజు. డబ్బున్నవాడే టీవీ చూడాలా, పేదవాడు టీవీ చూడకూడదా? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆలోచిస్తే మీకే తెలుస్తుంది ఏ పార్టీకి మనం ఓటు వేస్తే మనకి న్యాయం జరుగుతుందో, ఏ పార్టీకి ఓటు వేస్తే మనం సంతోషంగా ఉంటామో ఒక్కసారి మీరందరే ఆలోచించండి. మిమ్మల్ని చూడడానికి వచ్చిన నన్ను మీరందరూ ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా నన్ను ఆశీర్వదించారు. చాలు సోదరులారా, చాలు అమ్మల్లారా, చాలు అన్నల్లారా.
ఇక బయలుదేరతాను. ఇంకో జన్మంటూ ఉంటే నందమూరి తారక రాముడికి మనవడిలాగా, ఇంకో జన్మంటూ ఉంటే తెలుగు వాడిలాగా, ఇంకో జన్మంటూ ఉంటే మీ అందరి మధ్యలోకి ఇలాగే వచ్చి మాట్లాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలంగాణ.